హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 2 టిప్స్ చూద్దామండి. నిమ్మకాయలు అలాగే పచ్చిమిర్చి అండి ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ టిప్స్ అనేది చాలామందికి తెలిసే ఉంటాయండి, కానీ తెలియని వాళ్ళ కోసమని నేను చెప్తున్నానండి. ఇప్పుడు వీడియో చూసేద్దామండి. మనం ఎక్కువగా నిమ్మకాయలు తెచ్చుకున్నాం అనుకోండి, అవి స్టోర్ చేసుకుంటే పైన మచ్చలు కానీ అలాగే తొందరగా పండిపోయి పాడైపోతూ ఉంటాయండి. అలా అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే కనుక ఇలా నిమ్మకాయల్ని తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్తోని ఇవన్నీ కూడా ఎక్కడ తడి అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలండి. అలాగా మొత్తం అన్నీ కూడాను తుడుచుకొని పెట్టుకున్నాక పేపర్ తీసుకొని ఇవి పట్టే అంతగా కట్ చేసుకొని ఇలాగా పేపర్ మధ్యలోకి నిమ్మకాయ పెట్టి ఇలాగ చుట్టేసుకొని పెట్టుకోవాలండి. ఇలాగే మొత్తం అన్నీ కూడాను పేపర్లోని చుట్టుకొని మొత్తం ఎక్కడ కూడాను ఖాళీ అనేది లేకుండా కవర్ చేసేసుకోవాలండి. ఇలాగే మొత్తం అన్నీ కూడాను రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ కూడాను ఒక బాక్స్లోని పెట్టుకోవాలండి. స్టీల్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ దేంట్లోనన్నా సరే ఇవన్నీ కూడాను ఇందులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, కొన్ని రోజుల వరకు ఇవి పాడవకుండా అలాగే మచ్చలు అనేది లేకోకుండా తాజాగా ఉంటాయండి. ఇప్పుడు పచ్చిమిర్చిని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. మార్కెట్ నుంచి పచ్చిమిర్చి అనేది తీసుకొచ్చుకున్నప్పుడు వీటి తొడియాలన్నీ తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలండి. ఇలాగా తుడుచుకొని పెట్టుకున్నాక ఇలాగ ఒక బాక్స్ తీసుకోవాలండి, ప్లాస్టిక్ది కానీ లేదంటే స్టీల్ బాక్స్ కానీ తీసుకొని దాని లోపల టిష్యూ వేసుకోవాలండి. టిష్యూ పైన ఈ పచ్చిమిర్చి అన్నీ కూడాను వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడాను వేసేసుకున్నాక దీనిపైన కూడాను టిష్యూ వేసుకొని మొత్తం కూడాను కవర్ చేసేసుకోవాలండి. ఇలాగా కవర్ చేసేసుకున్నాక దీనిపైన మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 1 మంత్ వరకు ఇవి కుళ్ళిపోవండి, పండిపోవు, తాజాగా ఉంటాయండి. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.